సువార్త 14వ అధ్యాయం 55-56 వచనాలు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపించవాలని ఆయన మీద అబద్ధ సాక్ష్యములు వెతికిరు కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారికి సాక్ష్యంలో ఒకదాన్నొకటి సరిపడలేదు. మరి యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగించడానికి ముందు ప్రధాన యాజకులందరూ ఆయన మీద సాక్ష్యములు అంటే శిలువ మరణానికి తగిన వారు యేసు ప్రభు అనేసి ఆయన మీద సాక్ష్యాలు వెతికారు కానీ ఏమీ దొరకలేదు. అదేవిధంగా కనీసం అబద్ధ సాక్ష్యములన్నా చెప్దామనేసి ఒకరికొకరు చూసుకున్నారు కానీ అబద్ధ సాక్ష్యం చెప్పడానికి కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో అబద్ధ సాక్ష్యానికి కూడా ఆయన జీవితంలో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా మరి బైబిల్ గ్రంథం అందు దానియేలు యొక్క జీవితంలో చూసినట్టయితే దర్యావేషు కాలంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దర్యావేషు కాలంలో అనగా దర్యావేషు పరిపాలిస్తున్న కాలంలో దానియేలు ఆ యొక్క రాజ్యంలో అధిపతులను ఏర్పాటు చేసే టైంలో దర్యావేషు దానియేలుకు ప్రత్యేక స్థానం ఇవ్వడానికి చూస్తాడు. అప్పుడు ప్రధాన ప్రధానులందరూ అధికారులందరూ మరి దానియేలు మీద అతనికి ఎందుకు దర్యావేషు రాజు అతనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి దానియేలు మీద సాక్ష్యముల కోసం వెతికిరు కానీ అతని అందు ఏ లోపము కనపడలేదట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, దానియేలు యొక్క జీవితంలో ఏ లోపము కనబడలేదట. అంటే దేవుడిని నమ్మిన భక్తుడు, దేవుని యందు ఆనందిస్తున్న భక్తుడి జీవితంలో మరి ఏ నింద ఏ లోపము లేకుండా జీవించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలో అబద్ధ సాక్ష్యములు చెప్పడానికి కూడా తన జీవితంలో స్థానం ఇవ్వలేదు. మరి వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నా జీవితంలో కూడా నిందలు మోపడానికి అబద్ధ సాక్ష్యములు చెప్పడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ యేసుక్రీస్తును మన జీవితంలో కలిగి ఉండాలి. కలిగి ఉంటే మన మీద అబద్ధ సాక్ష్యములు తప్పు మోపడానికి నింద మోపడానికి ఎవరైనా వచ్చినను మన యొక్క జీవితంలో అటువంటి స్థానం మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు నమ్మి యేసు యొక్క రక్తంలో మన యొక్క ప్రతి పాపమును కడుక్కొని దేవుని నామాన్ని స్మరిస్తూ దేవుడిని ఆరాధిస్తూ దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనము ఉండాలి. అప్పుడు మనం ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా దానియేలు వలె ఏ నిందాయను కనుగొనలేని వారిగా అదేవిధంగా యేసుక్రీస్తు జీవితంలో కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా వారు ఎట్లయితే బ్రతికున్నారో మనం కూడా అదే విధంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగుతుంది.